నా యూనివర్సిటీ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. అట్లాగే ఆందోళన కూడా కలుగుతా ఉంది. ఇంతమంది మేధావుల ముందు ఏం మాట్లాడతాంలే. నిజంగా ఇటువంటి అద్భుతమైన యూనివర్సిటీలో చదువుకోవటం మనందరి అదృష్టం, ముఖ్యంగా మీ అందరి అదృష్టం. 6,000 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకుంటున్నారని చెప్తా ఉన్నారు. 3,000 మంది ఇక్కడ, 3,000 మంది శాటిలైట్ క్యాంపసెస్లో చదువుకుంటున్నటువంటి మీరంతా కూడా ఈ సమాజానికి, రాష్ట్రానికి అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మేధావులు. రేపటి భవిష్యత్తుకి మీరే పునాదులు కూడా. అటువంటి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం రావటం కూడా నేను అదృష్టంగా, సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి. చాలా బాధాకరమైనటువంటి రోజు కూడా ఇది. అటువంటి మహానుభావుడికి మనం అందరం ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో భారతదేశాన్ని ముందుకు నడిపించడం కోసం మనందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా సందర్భాల్లో కూడా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన మేధావులు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా సందర్భాల్లో చాలా దేశాలు కూడా ప్రకటించాయి. అటువంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టడం, ఈ దేశానికి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించడం మనందరి అదృష్టం. అనేక రకాలైనటువంటి రాజ్యాలు, చిన్న చిన్న రాజ్యాలు, రాజరిక వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో రాజుకి ప్రజలకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి వ్యత్యాసం. అటువంటి రాజరిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య దేశంగా మారుస్తూ ఆనాటి మహానుభావులందరూ ఈరోజు మన యూనివర్సిటీకి సంబంధించిన JNTU యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ గారి పైన, వారి పేరుపైనే మనం యూనివర్సిటీ నడుపుకుంటున్నాం. తొలి ప్రధాని, ఈ దేశానికి నవభారత నిర్మాతగా, ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానాలతో పునాదులేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదులేశారు. అటువంటి నాయకుల మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం చాలామంది మనం అందరం చదువుకుంటూ ఉంటాం. మా లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పారు, మనం అందరం చాలా గొప్పవాళ్ళం అవుతాం, కావాలి అని అనుకోవటమే ప్రధానమైనటువంటి అంశం. అని అనుకుంటే సాధిస్తామని. సరే, మానవులుగా మనం అందరం చాలా సందర్భాల్లో చిన్న చిన్న అంశాలకు కూడా స్పందిస్తాం. స్పందించి అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కూడా ఉండొచ్చు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో
ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడూ నెగిటివ్గా వారు స్పందించలే, పాజిటివ్గానే స్పందించుకుంటూ వెళ్ళారు. రామకృష్ణారావు గారు చెప్పారు, వారు అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్ మీద అద్భుతంగా చదువుకొని పిహెచ్డి చేసి వారు వచ్చారు అని. నిజమే. మరి ఒక సామాన్య బాలుడు పాఠశాలకు వెళితే నేరుగా పాఠశాలలో కూర్చోటానికి అవకాశం లేక, అందరితో సమానంగా కూర్చోలేక, బయటికి పంపిస్తే తడికి అవతల కూర్చొని పంతులు గారు చెప్పే పాఠాలను విని కూడా తను బాధకి గురై, అవమానానికి గురై తను బడి వదిలిపెట్టిపోలే. తను పంతంతో బయటైనా కూర్చుంటాను కానీ నేర్చుకోవాలని కూర్చున్నాడు. నేర్చుకొని కొలంబియా లాంటి యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ దాకా వెళ్ళి చదువుకొని తను అంటే నెగిటివ్ అట్మాస్ఫియర్లోంచి పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని ఈ దేశంలో ఈరోజు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుకొని ఆయన గౌరవించే స్థానానికి ఎదిగాడు. అది గొప్పతనం. చివరికి ఏ స్థాయి కంటే కొలంబియా యూనివర్సిటీలో లైబ్రరీలో ఆయన బస్ట్ స్టాచ్యూని పెట్టుంచారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన చదువుకున్న ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి ఆ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి వారికి దండేసి పుస్తకంలో ఆ మహానుభావుడు నువ్వు ఏడదాకా వచ్చి చదువుకొని వచ్చినందుకు నిజంగా మా అందరికి స్ఫూర్తి అని చెప్పి రాసి మరి వచ్చాను. అంత బాగా చదువుకొని వచ్చిన తర్వాత కూడా డిఫెన్స్ సెక్రటరీ అయితే అనేక సందర్భాల్లో మరి అటెండర్గా అంటే బంట్రోత్గా ఉన్నటువంటి వ్యక్తి ఫైల్స్ అందించడానికి ఫైల్స్ ఇసిరేసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా నెగిటివ్గా స్పందించలే. ఈ సమాజం ఈ రకంగా ఉంది, దీన్ని మార్చాలి అని చెప్పి గొప్ప ఆలోచనతో బయటకు వచ్చి మార్చడానికి కావాల్సిన మార్గాన్ని ఎత్తుకుంటూ ముందుకు నడిచాడు. అలా నడిచిన క్రమంలోనే ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఆయన అందించగలిగాడు. ఈరోజు మనం అందరం సమానమైన హక్కులు ఈ దేశంలో పొందగలుగుతున్నామంటే ఆయన ఆలోచన, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించిన విధానంతో వచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం అనుభవించగలుగుతున్నాం. మిత్రులారు, ఒక్కసారి ఆలోచించేయండి. అంటే ఇన్ని అసమానతల్ని, ఇన్ని ఇబ్బందుల్ని కూడా అధిగమించడానికి ఏకైక మార్గం విద్య అని నమ్మాడు ఆయన. తనను తను విముక్తిని చేసుకోవడానికి కూడా విద్యని ఆశ్రయిస్తూ తనలాగా బాధపడేటువంటి వాళ్ళందరినీ విముక్తి చేయాలంటే కూడా విద్యే మార్గం అని చెప్పి ప్రగాఢంగా నమ్మి అనేక విద్యాలయాలను కూడా స్థాపించారు వారు. మనందరికీ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు, చదువుకోండి. చదువు ద్వారానే వీటన్నిటిని అధిగమించడానికి అవకాశం ఉందని కూడా వారు స్పష్టంగా చెప్పి మార్గాన్ని సుగమం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చదువుకుంటున్నటువంటి మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ చెప్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యూనివర్సిటీలో మీ చదువు ద్వారా, మీ మేధస్సు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజ స్థాపన కోసం ఈ మేధస్సు అంతా ఉపయోగపడాలని బలంగా కోరుకుంటున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం అందరం పెద్ద ఎత్తున సేవ్ కాన్స్టిట్యూషన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.